ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కేసులో A1 గా ప్రభాకర్ రావు, A6 గా శ్రవణ్ ఉన్నారు. వీరిపైన తాజాగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అంగీకరించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకువెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయారు. తన అనారోగ్య కారణాలతో ఉన్నట్లుగా చెబుతూ వచ్చారు. ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు సిఐడి ముమ్మరంగా ప్రయత్నించింది. ముందుగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రధానంగా కూడా చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ విషయం ఎంత సంచలనం అయిందో తెలుసు, కానీ ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ అంటూ కూడా పోలీసులు జారీ చేశారు. అసలు ఏంటి రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటి? ముందు నుంచి హైదరాబాద్ పోలీసులు విదేశాల్లో తలదాచుకున్నటువంటి ఇద్దరు నిందితులకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీసులు అంటే రాష్ట్రానికి చెందినటువంటి సిఐడి బృందం తరఫున ఇక్కడి నుంచిగా ఢిల్లీలో ఉన్నటువంటి ఇంటర్పోల్ అధికారులకు, సిబిఐ అధికారులకు ఇక్కడ నమోదైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ సంబంధించి కోర్టు ఆ నిందితుల్ని విచారించేటువంటి భాగంగా అనుమతికి సంబంధించినటువంటి కాపీస్ అన్ని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి సిబిఐ మళ్ళీ ఇంటర్పోల్ సహాయం తీసుకొని అధికారులకు ఈ నోటీసులు అందజేయడంలో భాగంగా స్టెప్ బై స్టెప్ వీళ్ళు చేసేటువంటి ప్రాసెస్ లో రెడ్ కార్నర్ నోటీసులు అందజేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా సిబిఐ అధికారులు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటర్పోల్ కు లేఖ రాసినట్టుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని స్వీకరించినటువంటి కోర్టు ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావులని ఇద్దరిని కూడా ఈ కేసుకు సంబంధించి భారతదేశానికి పిలిపించి ఇక్కడ వీరిని విచారించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. చాలా రోజులుగా అనేక రకాలుగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారు మాత్రం పోలీసుల నివేదికకు స్పందించకపోవడము, రిప్లై ఇవ్వకపోవడము, కనీసం ఫోన్ లో కూడా వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వకపోవడంపై మాత్రం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చి వీళ్ళు తలదాచుకోవడానికి ఇక్కడి నుంచి అమెరికా వెళ్లారు అంటూ కూడా ఇక్కడి పోలీసులు వారిపైన అభియోగాలు మోపుతా ఉన్నారు. వీరిద్దరు నోరు తెరిస్తే అనేక మంది బీఆర్ఎస్ నాయకుల యొక్క బడా నేతల డొంక కూడా బయటకు వస్తా ఉంది. కాబట్టి వీరిని రానివ్వకుండా అదే అమెరికాలో స్థిరపడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు ఏమాత్రం వదలకుండా వారిద్దరిని A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇద్దరిని కూడా అమెరికాలో నుంచి వీళ్ళు భారతదేశానికి పిలిపించి ఇక్కడ చేరుకున్నటువంటి వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు అప్పగించిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ బయటికి తీసేటువంటి ఆలోచన జరుపుతా ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీసుల జారీకి అయితే ఇప్పటికీ ఇంటర్పోల్ అధికారులకు సిబిఐ లేఖ రాసింది. దీనిపైన సిబిఐ అధికారులు లేఖ రాశారు కాబట్టి ఇంటర్పోల్ రియాక్ట్ అయ్యి దీనికి ఓకే అని క్లియరెన్స్ ఇస్తే మాత్రం త్వరలో వీరిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అక్కడ భారత ప్రభుత్వం, అక్కడి అమెరికన్ ప్రభుత్వం ఏ సిటిజన్స్ పైన వీళ్ళు కావాలి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అక్కడ ప్రభుత్వ అధికారులే, పోలీసులే వీరిద్దరిని కూడా ఈ దేశం దాటి వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము, లేదా పాస్పోర్ట్ ని, వీసాలని క్యాన్సిల్ చేస్తామంటుగా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో అధికారులు ముందుకు వెళ్తే ఇమీడియట్ గా వాళ్ళు అక్కడి నుంచి కూడా భారతదేశానికి వచ్చినటువంటి వెంటనే హైదరాబాద్ పోలీసులు వారిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయనున్నారు. బిందు.